హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు టమాటో మిరియాల రసాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ టమాటో మిరియాల రసాన్ని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసం ఒక 5 టమాటాలని తీసుకోవాలి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూను పసుపును యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కొత్తిమీర కాడలను తీసుకున్నానండి. కొత్తిమీర కట్ చేసుకోగా కింద కాళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కాళ్ళు వేసుకుని రసం మరిగించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి రసానికి. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ పైన పెట్టేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఈ రసాన్ని మనం మరిగించుకోవాలి. మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక రోలు కానీ మిక్సీ జార్ కానీ తీసుకుని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్ల వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఒక 12 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. వీటిని కచ్చాబచ్చా దంచుకోవాలండి. మిక్సీ జార్లో అయితే బరగ్గా గ్రైండ్ చేసుకోండి. మనకి దగ్గు జలుబు వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా రసాన్ని ట్రై చేయండి, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ రసం పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్టైనర్ సహాయంతో ఈ ఉడికించుకున్న టమాటాలని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుని పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఇది కలిపేసుకుని దీన్ని కూడా వడపోసేసుకుందాం అండి. దీన్ని కూడా వడపోసేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ సహాయంతో దీన్ని కలుపుకుంటూ ఉంటే ఇంకా ఏమైనా రసం మిగిలిపోతే అది కూడా ఫిల్టర్ అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనకి టమాటో రసం అనేది రెడీ అయింది. ఇప్పుడు తాలింపు కోసం గిన్నెను పెట్టేసుకుందాం. గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల సేపు ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందాక దంచి పెట్టుకున్న ఈ మిరియాలు, వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ రసం సైడ్ డిష్గానే కదండి, సూప్గా కూడా తాగినా చాలా బాగుంటుంది. ఇప్పుడు మరిగించుకున్న ఈ టమాటో రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి. దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసానండి. మరిగిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా చేసుకోగలిగే టమాటో మిరియాల రసం అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ రసం రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.